హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇదే ఫస్ట్ టైం నేను మన తేజ సజ్జాన్ని కలవడం అండ్ ఎప్పుడో చూడాలని ఉంది. సినిమాలో బుజ్జిబాబుగా కనిపించి కోటాను కోట్ల మెగాస్టార్ అభిమానులకి చాలా ఇష్టడయ్యాడు. అందరు హీరోలు అందరిలో కనిష్ఠుడైన హనుమాన్ సినిమాతో అసలు ఆకాశం అంత ఎత్తుగా ఎదిగాడు హీరోగా అతి చిన్న వయసులో. ఇప్పుడు మిరాయిగా మనందరి ముందు మిలమిల మెరిగిపోతున్న మన తేజ సజ్జాని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సెప్టెంబర్ 12 మిరాయి రిలీజ్ కాబోతుంది. చిన్న వేరియేషన్ 5వ తారీఖు రిలీజ్ కావాల్సింది 12వ తారీఖు మనందరి ముందుకు వస్తుంది. ఆ సందర్భంగానే తేజ సజ్జాని కలిసి నేను ఆ విషయాలను అడిగి తెలుసుకుందాం. వెల్కమ్. నమస్తే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ దట్ గుడ్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ ఫ్యాక్ట్. మెగాస్టార్ గారు లేదు, మీరు వాడిన పదజాలన చాలా బాగుంది. ఇష్టుడు బాగుంది. నిజంగానే కదా, ఇప్పుడు హీరోలు అందరికన్నా చిన్నవాడి నువ్వు, బట్ హనుమాన్తో ఎక్కడికో వెళ్ళిపోయావు. బట్ ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఇక్కడే విత్ యువర్ ఫీట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది గ్రౌండ్ చాలా ఎత్తుకు ఎదిగావు హీరోగా. దట్స్ ఎ వెరీ ఫైన్ థింగ్. అంటే చూడడానికి మా బోటి వాళ్ళకి నిన్ను చూడాలని ఉంది. షూటింగ్ టైంలో దగ్గర నుంచి నాకు తెలుసు, చిన్న బాబు దగ్గర నుంచి. సో ఈ రోజున తేజ సజ్జా అంటే మా 100 కోట్లు బెట్టింగ్లు ఉన్నాయి సినిమాల మీద. అదేం లేదు సార్. హౌ డు యూ, అదే ఈ సిచ్యువేషన్లో నీకు వచ్చిన ఇమేజ్ పట్ల నీ ఫీలింగ్ ఏంటి? మైనస్ ప్లస్? ఇట్స్ మైనస్ అసలు ఎలా అవుతుంది సార్? అంటే మైనస్ ఇన్ ది సెన్స్ ఒక్కొక్కసారి ప్రెషర్ అంటారా, ఎక్స్పెక్టేషన్స్ అసలు మనం తీసుకుంటే, మనం సక్సెస్ మంది అని మనం అనుకుంటే, మనం చాలా సీరియస్గా తీసుకుంటే అసలు అదంతే ఏముంది సార్. ఇవాళ ఉన్నారు, రేపు వెళ్ళిపోతాం, ఫ్రమ్ ద వరల్డే వెళ్ళిపోతాం. దాంట్లో మనకున్న కెరీర్ ఎంత, దాంట్లో మనకున్న సక్సెస్ ఎంత, అట్లన్నింటినీ మనం సీరియస్గా తీసుకుంటే ఎలాగా? మన చేతిలో ఉన్నది పని చేయటం, అది 100% ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా నా చేతిలో ఉన్న పనిని. అందులో ప్రయత్న లోపం కానీ కృషి లోపం కానీ ఏమీ లేకుండా 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాం. మిగతాది దైవదీనం, ఆడియన్స్. అదొక యాంగిల్ అయితే, హనుమాన్ సినిమా తర్వాత సెలెక్టింగ్ ది స్క్రిప్ట్స్, సైనింగ్ ది డైరెక్టర్స్, అది ఒక రకమైన ఛాలెంజేగా. అది హనుమాన్ తర్వాత కాదు సార్, హనుమాన్ ముందు నుంచి కూడా నేను చాలా అడుగులు అడిగేసుకుంటూ నేను సూపర్ ఎక్సైట్ అయినవే చేశాను తప్పితే ఎప్పుడు కూడా నేను ఓకే టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఏదో 2-3 సినిమాలు చేద్దాం అనే ప్రయత్నం కానీ ఆ ధోరణి కానీ నాకు ఎప్పుడూ లేదు. నేను ఎప్పుడు 1 by 1 జాగ్రత్తగా నాకు విపరీతంగా నచ్చినాయి, ఎక్సైట్ అయినాయి, అండ్ ఆడియన్స్ కూడా అలాగే ఎక్సైట్ అవుతారని ఫీల్ అయిన కథలే చేయటం జరిగింది. అదే సో నా ఆలోచన విధానంలో ఏ మార్పు లేదండి. అది బిఫోర్ హనుమాన్ అలాగే ఉండింది, ఆఫ్టర్ హనుమాన్ కూడా అలాగే ఉంది. అంటే మిరాయి అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఇది ముందు మొదలుపెట్టిన హనుమాన్ తర్వాత వస్తున్న సినిమా. అవును. సో దీని మీద నార్మల్గా మీరు ఏ కథ చెప్తున్నారో సినిమా చూసే వరకు తెలియదు. బట్ టీజర్ ఏదో అప్పుడు రిలీజ్ చేశారు, అది మాత్రం చాలా ఇంట్రిగ్యూయింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏదో ఉందిరా ఇందులోనని. ఆ ఏదో ఉందిరా ఇందులో అన్నదే చాలా పెద్ద ఛాలెంజ్ సినిమాకి. అంటే అదంతా నీకు ఫిల్మ్లో బాగా కనిపిస్తే జనాలు బాగా రెచ్చిపోతారు. అది ఆ కంటెంట్ ఏంటి ఇందులోని మిరాయిలో? హనుమాన్ కన్నా ఇది బాగా ఏ విధంగా థ్రిల్ చేయగలదు ఆడియన్స్ని? సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాతో కంపారిజన్లో చూడకూడదు ఇంకో సినిమాని. చిరంజీవి గారి జగదేక వీరుడిని, ఇంద్రాని కంపారిజన్లో మనం చూడలేము. సో జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్. సో ఏ సినిమాకి ఆ సినిమా బాగా అర్థం అవుతుంది ఎగ్జాంపుల్ అని చెప్పి. అంటే ఏ సినిమాకి ఆ సినిమా దాని జానర్ బట్టి, దాంట్లో ఉన్న సాంకేతిక నిపుణులు బట్టి, అది రిలీజ్ అయ్యే టైం బట్టి, అప్పటికి వచ్చేసిన సినిమాలు, అప్పుడు నడుస్తున్న ఆలోచన ధోరణి బట్టి ఉంటాయి. సో కంపారిజన్ కాదు. కానీ మీరు అడిగిన దానికి ఒక వర్డ్లో ఆన్సర్ చేయాలంటే, మేము ఏది గ్రాంటెడ్గా తీసుకోలేదు. వీ హ్యావ్ పుట్ ఇన్ అవర్ ఫుల్ ఎఫర్ట్. ఇది ఒక విజువల్ స్పెక్టకిల్ లాగా తీయాలి, ఏ అంతర్జాతీయ స్థాయి సినిమాకి తీసిపోకుండా ఉండాలి, ఎట్ మాకున్న పరిధిలో మేము చేయాలి, మాకున్న బడ్జెట్ కన్స్ట్రెయిన్స్లో మాకున్న పరిధిలో జాగ్రత్తగా చేయాలి. కానీ
విజువల్ ఇంపాక్ట్ అలా ఉండాలి. సో దానికోసం ఎంత టైం అయినా వేచిద్దాం, దానికోసం ఎంత కష్టమైనా పడదాం, దానికోసం ఎన్ని లైవ్ లొకేషన్లకైనా వెళ్దాం, దాన్ని ఎలాగా స్మార్ట్గా ఫిల్మ్ మేకింగ్ చేసి టు మేక్ ఇట్ లుక్ మ్యాగ్నానిమస్ ఏం చేయాలో అవన్నీ కష్టపడి చేయటం జరిగింది. కథ విషయానికి వస్తే ఆల్రెడీ మీరు టీజర్లో మేమేం కథ ఏం దాయట్లేదు, ఇట్స్ ఆల్ ఓపెన్ కథే. ఎందుకంటే మోర్ దెన్ కథ, దిస్ ఈజ్ అ ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్. విజువల్, మ్యూజిక్, ఆటలతో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన, యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది కాబట్టి కథ ఎక్కడ దాయటం జరగలేదు. బట్ అయినా కూడా ఎవరైనా చూడని ప్రేక్షకులు ఉంటే వాళ్ళ కోసం ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే, అశోకుడు, కింగ్ అశోక గ్రేట్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ మొత్తం అన్ని మూలల నుంచి సేకరించారు టు కాంకర్ ద వరల్డ్. ఆ నాలెడ్జ్ మొత్తంతో ఆయన చాలా పెద్ద డిస్ట్రక్షన్లు క్రియేట్ చేశారు, లైక్ కళింగ వార్ లాంటి. దాని తర్వాత ఇదంతా కరెక్ట్ కాదు అనుకుని ఆ నాలెడ్జ్ మొత్తాన్ని 9 పుస్తకాల్లోకి చేర్చి, ఇది మళ్ళీ ఇంకెవ్వరికీ దొరకకూడదు, అన్నీ ఒకటికి దొరికితే మళ్ళీ అంత డిస్ట్రక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఆ 9 పుస్తకాలని 9 మంది యోధులకి, ప్రపంచంలో ఎక్కడెక్కడో వేరే వేరే మూలల యోధులకి ఇచ్చి తరతరాలుగా కాపాడమని ఇవ్వటం జరిగింది అనే ఒక మిత్ ఉంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫాల్స్ అనేది ఇట్స్ ఫ్యాంటసీ మిత్, ఫ్యాంటసీ పాయింట్. నిజం కావచ్చు కూడా, కావచ్చు కాకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు మన మధ్య ఉన్నారు అనే ఒక మిత్ అనమాట. వాళ్ళు మన మధ్య ఉన్నారు, కాపాడుతూ ఉంటారు ఎవరికి తెలియకుండా. సో అలాంటి 9 గ్రంథాలని 1 by 1 ఒక వెరీ పవర్ఫుల్ సోర్స్, ఆ గ్రంథాలను తీసుకుంటూ అందులో ఉన్న పవర్ని తీసేసుకుంటూ ఒక మ్యాక్సిమా ఫోర్స్ లాగా రైజ్ అవుతూ ఉంటే, ఈ స్పైస్ వరల్డ్కి, ఈ స్పై వరల్డ్కి, ఆయన క్రియేట్ చేసిన స్పై వరల్డ్కి సంబంధం ఉన్న ఒక కుర్రాడు, బట్ వాడికి కూడా తెలియదు వాడికి సంబంధం ఉందని, వాడు దీన్ని ఆపడానికి ఏం చేశాడు, ఎలా తెలుసుకున్నాడు తన కథని, తనకున్న బాధ్యతను తను ఎలా తెలుసుకున్నాడు, దానికోసం ఎంత దూరం వెళ్ళి ఎలా ఆపాడు, ఈ కథకి మన ఇండియన్ ఇతిహాసాలకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆ ఇండియన్ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, మన ఇతిహాసాల్లో ఆల్రెడీ ఒక సమాధానం ఉంది, ఆ సమాధానాన్ని వీడు వాడి ఎలాగా డిస్ట్రక్షన్ జరగకుండా ఏం చేస్తాడు అనేది సినిమా కథ సార్. ఇంత కథ ఉన్నప్పటికీ కూడా ఆన్ అ కోర్ లెవెల్ చాలా సింపుల్గా 1 లైన్లో చెప్పాలంటే, ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, ఆ తల్లి ఆశయాన్ని ఎలా తెలుసుకున్నాడు, అసలు ఏం జరిగింది, బ్యాక్ స్టోరీ ఏంటనేది ఎలా తెలుసుకున్నాడు, ఎంత దూరం వెళ్ళాడు, ఇది సినిమా సార్. యా, మొత్తం కథ అంతా చెప్పేసే. కథ అంతా చెప్పాను సార్. యా, అంటే యూ డోంట్ వాంట్ టు పుట్ ద ఆడియన్స్ ఇన్ డార్క్. ఇది అసలు ఎందుకంటే నేను వీఆర్ ప్రామిసింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ థ్రిల్లర్ ఆర్ సస్పెన్స్ ఫిలిం, ఏదో కథ తెలియకుండా దాయాలి అనేది ప్రయత్నం కాదు. ఇది మన కథ. మీరు థియేటర్కి వస్తే దీన్ని చాలా ఒక ఎక్స్పీరియన్స్గా, స్పెక్టాక్యులర్గా కొత్త వరల్డ్ చూపిస్తూ, ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ చేయటం జరుగుతుంది. యా, ఓకే. అంటే నేను ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను, నువ్వు కూడా ఆన్సర్ ట్రై చేయి. ఇది హనుమాన్ సినిమాలో బేసిక్గా నువ్వు ఇంకా ఒక టెండర్ బాయ్ ఇన్ ద విలేజ్, నువ్వు ఒక పెద్ద లవియథన్తో, పెద్ద వేల్తో నువ్వు కన్ఫరెంట్ అయ్యేటప్పుడు వెనకాతల మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆంజనేయ స్వామి, వాళ్ళ మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఈ విల్ సపోర్ట్ యూ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ, వెనకాతలుండి వెన్నంటి నిన్ను విజయం వైపు నడిపిస్తాడు. దో యూఆర్ ఎ టెండర్ బాయ్, బికాస్ ఆఫ్ హనుమాన్ పీపుల్ బిలీవ్డ్ ది స్టోరీ, బిలీవ్డ్ ది ఫిల్మ్, బిలీవ్డ్ యువర్ విక్టరీ ఆన్ ది స్క్రీన్. తెర మీద నువ్వు సాధించిన విజయం విలన్ మీద జనం నమ్మారు. ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు చెప్తున్న క్యాన్వాస్ చాలా పెద్దది, ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ క్యాన్వాస్. యూ డూయింగ్ దట్ ఫిల్మ్, ఈ ఏజ్లో అంత క్యాన్వాస్ ఉన్న సినిమా చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఒక అచీవ్మెంట్. బట్ డూ యూ థింక్ నీ ఇమేజ్ కానీ లేకపోతే నీకుండే ఆ టెండర్నెస్ ఇంకా హీరోగా, ఎవరు లవర్ బాయ్స్ లైఫ్ ఫీల్, కానీ ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేసేటప్పుడు వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ తేజ? ఏ ఛాలెంజ్ లేదు సార్. ఏమి లేదా? అంటే అంత ఎక్స్పాండ్ అవ్వాలి, అంత సినిమాని హ్యాండిల్ చేయాలంటే అసలు దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఛాలెంజ్. కథలో బలం ఉంది,
డైరెక్టర్కి విజన్ ఉంది, నాకు చేసే ధైర్యం ఉంది, చేసేమంటారు. అంతేనా? అంతే. అంటే ఇందులో నీ అలాంటి ఫోర్స్ ఏదైనా ఉందా, నిన్ను వెనకాతలు ఉండి నడిపించే ఫోర్సు, లేకపోతే నువ్వే ఫోర్సా? అంటే సార్ హౌ డు ఐ పుట్ ఇట్, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. మిరాయి టీజర్ చూస్తేనే అర్థం అవుద్ది సార్, అంటే ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ వరల్డ్ అని. సో ఫ్యాంటసీ వరల్డ్ ఉన్నప్పుడు అందులో డెఫినెట్గా ఇతరత్ర ఎలిమెంట్స్ హీరోని సపోర్ట్ చేసే ఉంటాయి. లేకపోతే అతను ఎలా తెలుసుకున్నాడు, ఆల్రెడీ వాడు సూపర్ యోధా అని చెప్తున్నాము, వాడు ఎలా తెలుసుకున్నాడు దాన్ని అనేది జర్నీ. కాబట్టి అసలు మీ క్వశ్చన్ ఇస్ నాట్ రిలవెంట్ టు వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్, బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇన్ ద టీజర్. సో ఆల్రెడీ వాడి వెనకాల ఉన్న ఒక మ్యాజికల్ వరల్డ్ని మనం స్టార్టింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో దట్ వుడెంట్ బీ అ క్వశ్చన్ ఇస్ వాట్ ఐ థింక్, ఐ పర్సనలీ థింక్. అంటే నేను ఫీల్ అయింది నిన్ను అడిగా, అంటే ఒక చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది కదా. ఓకే, కథ అంతా చెప్పేసావు, టీజర్లోని వాటిలోని అన్ని చూసాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నీకు ఛాలెంజే అనిపించలేదండి? జస్ట్ నా వర్క్ నేను చేసుకెళ్ళిపోయాను. అవును సార్. బట్ ఎక్కడో ఎంత పెద్ద హీరోకైనా కొన్ని స్క్రిప్ట్లు హ్యాండిల్ చేసేటప్పుడు ఏదో చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఎవరికో సునాయాసంగా చేసేస్తారు, కానీ ఒక గ్రోయింగ్ హీరోగా లేదు సార్. అంటే నేను ఎప్పుడూ కూడా సార్, అంటే నేను ఎంచుకునే కథలు మీరు చూస్తే వాడు ఓపెన్ చేయగానే ఎప్పుడు ఫైట్లు చేసే హీరో కాదు సార్. వాడు ఓపెన్ చేయగానే వాడు ఒక డ్యాన్స్ నెంబర్తో ఓపెన్ అయ్యే హీరో కాదు. సో నేను ఎంచుకునే కథలు చాలా నీట్గా ఒక కుర్రాడి జర్నీ ఉంటుంది, వాడికి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, వాడికి ఒక రీజన్ ఉంటుంది, వాడికి ఒక మోటివేషన్ ఉంటుంది. సో అలాంటి అన్నీ తోడైనప్పుడు ఐ థింక్ చేయడం పెద్ద కష్టం అది కాదు. సో ఆ క్యారెక్టర్ అలా ట్రావెల్ అవుతుందా లేదా అని చూసుకోవాల్సిన పేపర్ మీద, అది వాడికి అంత మోటివేషన్ ఉందా, వాడికి అవసరం ఉందా దాని మీద అనేది చూసుకోవాల్సిన పేపర్ మీద. సో అవన్నీ నీట్గా సమకూరిని. డైరెక్టర్ నమ్మే కదా ఏ హీరో అయినా చేసి 100%. వాళ్ళు ఎక్కడ ల్యాండ్ చేస్తారు, మీరు ఎక్కడ అరైవ్ అవుతారు ఫైనల్ గా అన్నది యూ కాంట్ క్యాలిక్యులేట్. కెన్ యూ క్యాలిక్యులేట్ చేయగలిగేవా ఈ సినిమాలో? ఎస్, ఈ ఫిల్మ్ వీఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్ సై. ఏ సినిమాలో? మిరాయే కాదు సార్, నేను ఏ సినిమాలోనూ ఐఎమ్ గోయింగ్ టు హిట్ బుల్ సై అనుకోను. అంటిల్ నేను కాపీ చూసేసిన తర్వాత ఫైనల్ కాపీ చూసాక కూడా అనుకోను, ఎందుకంటే ఆ డెసిషన్ చెప్పాల్సింది ప్రేక్షకులు. నేను నా ఆనెస్ట్గా చెప్తున్నా, నేను హనుమాన్ ఫైనల్ కాపీ చూసాక కూడా ఓకే ఇక్కడ బెటర్గా ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు అని అనిపిస్తుంది కదా సార్. మేము మల్టిపుల్ టైమ్స్ చూసేసి ఉంటాం కదా, నేను ప్రశాంత్ గారు డిస్కస్ చేసుకోవటం. మా చేతిలో ఉన్నంత వరకు ఎంత బెస్ట్ చేద్దాము, ఎంత ఎఫర్ట్ దానికి పెడదాము, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకుందాం అనే ప్రయత్నమే ఉంటుంది తప్పితే ఇతరత్రా ఉండదు. అంటే ఇప్పుడు ఈ మిరాయి సినిమా వరకు, ఎందుకంటే దీని కంటెంట్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు, హీరో తేజ సజ్జా గారు, ముగ్గురు. ఈ ముగ్గురులో ఎక్కువ మార్కులు ఎవరికి వేస్తారు తేజ మిరాయి సినిమాకి సంబంధించినంత? ఎరకాటంలో పెట్టారు. ఫస్ట్ కార్తిక్ ఘట్టంనేని వేస్తాను. ఎందుకంటే అతను అనేవాడు లేకపోతే అసలు ఐడియా లేదు, ఇన్సెప్షన్ లేదు, జర్నీ లేదు. కార్తిక్ వేస్తా. నెక్స్ట్ నాకేసుకుంటా. రీజన్ ఏంటంటే ఈ సినిమాని డ్రైవ్ చేయడానికి ఉన్న అన్నీ వదిలేసి ఈ ఒక్క పనే పెట్టుకున్న వాళ్ళం మేమిద్దరం, నేను కార్తిక్. దో విశ్వ గారు ఎంత ప్యాషనేట్, ఆయన మాకు ఎంత సహాయపడ్డారు ఏంటి, మీరు ఆర్డర్ అడిగారు కాబట్టి ఇలా చెప్తున్నాను. ఎంత ప్యాషనేట్ ఎంత చేసినప్పటికీ విశ్వ గారికి ఇంకొక 4 సినిమాలు ఉన్నాయి, లేకపోతే విశ్వ గారికి ఇంకో 4 వ్యాపారాలు. నాకు అలాంటివి నీ ఎక్స్ప్లెనేషన్లో ఉండే బలం, లాజిక్, ఎవ్రీథింగ్ విన్నాడు. అవును, సుబ్రసాద్ గారికి వెనకాతలో 12 సినిమాలు ఉన్నాయి, పాపం ఒకటే. అంతే కదా సార్, ఈ బొడ్డోళ్ళు ఇద్దరికి అంతే కదా సార్.
అయితే మొత్తానికి విశ్వప్రసాద్ గారికి లాస్ట్ సీట్ ఇచ్చావు. భలే ఊరుకోండి సార్ మీరు, ఇది బాగుంది. యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడిగితే బెటర్ తెలుసా? నేను ఫోన్ చేసి స్పీకర్ పెట్టిన, ఆయన అడుగుతారా పోనీ? పెట్టు, ఆయన అడగండి. మీరు ఏమని అడుగుతారు? నేను ఇదే అడుగుతాను. ఏంటి చెప్పండి, ఏమని అడుగుతారు చెప్పండి. నేను ఇదే అడుగుతాను సార్. మీరు ఆయన అడుగుతా, మీరు ఘట్టంనేని అండ్ తేజ ఈ ముగ్గురులో ఆయన ఏం చెప్తారు చెప్పనా? సేమ్ నా ఆర్డరే చెప్తారు. ఆర్డర్ చెప్పండి అని చెప్పండి. ఆర్డర్ అడుగుతా. నేను ఏ దేశంలో ఉన్నారో, ఏ మీటింగ్లో ఉన్నారో, ఎక్కడున్నారు హీరో కదా ఎత్తాడు. సార్ ఐఎమ్ ఇన్ మిడిల్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ, యువర్ ఆన్ స్పీకర్. ఇక్కడ మన నాగేంద్ర సైలెంట్ అయిపోయారు చూడండి సార్. మా జర్నలిస్ట్ నాగేంద్ర గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారంట, నేను ఫోన్ ఆన్సర్ చేస్తున్నా, ప్లీజ్ ఆన్సర్. విశ్వప్రసాద్ గారు, హలో. ఇప్పుడు వినిపిస్తుందా? ఏం లేదు, ఇప్పుడు మిరాయి సినిమాకి సంబంధించినంత వరకు 3 మెయిన్ పిల్లర్స్. ఒకటి టీజీ విశ్వప్రసాద్ గారు, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అండ్ హీరో తేజ సజ్జా. ఓకే, ఈ ముగ్గురులో మీ ఆర్డర్లో మీరు చెప్పాలంటే ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్? కంటెంట్ ఈజ్ పిల్లర్ 1. 2 Teja bringing it into the visibility. Okay. Yeah. The fourth is required to just hang it, balance it. మీరు ఎరగదీశారు ప్రసాద్ గారు, విశ్వప్రసాద్ గారు. మీరు అడిగినారు, నేను చెప్పినాను. కాదు, విశ్వజ్ఞానం అంతా మీ మెదడులోనే ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం మేము, మీరు అన్నది తూచా తప్పకుండా విని అక్షరాల తేజ ఏం చెప్పాడు అదే చెప్పారు మీరు. సార్ అలా అంటే నేను మీరు కాదని చెప్పలేదండి. మీరు కాదని చెప్పాలి అలా అనుకున్నారు. తను మన తేజ ఒక ఆర్డర్ ఇచ్చాడు సార్. అంటే అయితే ఏంటి నీది ఇదేనా, లాస్ట్ ఒపీనియన్ ఇదేనా అంటే, కావాలంటే మీరు విశ్వప్రసాద్ గారిని అడగండి సార్, ఆయన కూడా నేను చెప్పినట్టే చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి అన్నాడు అని ఆన్ చేశాడు. ఆన్ చేస్తే మీరేం చేశారు, కంటెంట్ నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు, సెకండ్ ప్లేస్లో డైరెక్టర్ ఘట్టమనేని తన్ని పెట్టారు, కార్తిక్ ఘట్టమనేని, థర్డ్ ప్లేస్లో తేజాన్ని పెట్టారు, 4th ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకున్నారు మీరు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎవరు పెట్టుకోరు సార్ అలాగా. ఏమంటే నేనండి ప్రొడ్యూసర్ ఇయర్ నాది రియాలిటీ. 1 minute. సార్ డన్ సార్, ఐ విల్ సీ యూ. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. కానీ దీనివల్ల మీరు ప్రొడ్యూసరు, డైరెక్టరు, మీరందరూ ఎంత గొప్ప సింక్లో ఉన్నారో, కరెక్ట్, ఎంత గొప్ప సింక్, అది సినిమాకి ఎంత గొప్పగా హెల్ప్ అవుతుందో నేను ఐ కెన్ విజువలైజ్. చాలా అరుదుగా కలుస్తుంది సార్ నాకు. టచ్ వుడ్ హనుమాన్కి అలాగే జరిగింది, ఈ సినిమాకి అలాగే జరిగింది. డైరెక్టర్ కానీ, నేను కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, ముగ్గురం, ఇంక్లూడింగ్ హరి గౌర మ్యూజిక్ డైరెక్టర్, ఇంక్లూడింగ్ మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఎలాంటి హైరార్కీలు, ఎలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా అందరి గోల్ ఒకటే, సినిమా మంచి సినిమా మనం డెలివర్ చేద్దాం. దానికి ఏం చేద్దాం, ఎంత చేద్దాం, ఎలా చేద్దాం, ఏ ఈగోలు కానీ, ఏ ఆలోచనలు కానీ, ఇతరత్ర డిస్కషన్లు కానీ ఏమి లేవు, ఏమి ఉండవు సార్ మా దగ్గర. అసలు కంటిన్యూస్ దాని మీద ఉండటం అనేది చాలా అరుదుగా కుదురుద్ది. అలా కుదరటం ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇంకో చిన్న మాట, మీరు హనుమాన్ ముందే ఇది సైన్ చేశారు కదా, రిలీజ్కి ముందు. రిలీజ్కి ముందా? ఓ నాట్ అంటే స్టార్ట్ అవ్వక ముందు సైన్ చేశారు. రిలీజ్కి ముందు, రిలీజ్కి ముందే సైన్ చేశారు. అది ఇప్పుడు ఆ సినిమా తాలూకా సక్సెస్, అంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఆ సినిమాది, అది దీనికి ఏమైనా ప్లస్ అయిందా? అంటే ఈ సినిమా బిజినెస్కి అంటున్నారా, నాకు అంటున్నారా? ఇద్దరికి. కాదు సార్, మళ్ళీ భలే తెచ్చుకున్నావు సీన్ మీదకి. ఇది ఇద్దరికి, ఎవరికి సినిమాకి, ఎవరికి అంటున్నారో క్లారిటీగా అడగండి. అది ఆన్సర్ క్లారిటీగా అడిగాను కాబట్టి నాకు అర్థం కాలేదు. క్లారిటీ అడిగావు, ఇంకొంచెం క్లారిటీ అడిగావు. ఆ సినిమా సక్సెస్ ముందు సైన్ చేసావు ఒక రెమ్యునరేషన్ ఆ సినిమాకి. సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మరి నాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సార్.
ఇంకొక లేదు సార్, వాస్తవం చెప్పాలంటే నిజంగా ఆ సినిమా రిలీజ్కి ముందే మమ్మల్ని నమ్మి మా ఎఫర్ట్స్ని నమ్మి మేము అనుకుంటున్న ఐడియాని నమ్మి చేద్దాం అనుకున్న విశ్వ గారిని అలాంటి ఇబ్బందులు పెడదామని అనుకోలేదు. నేను ముందు ఏదైతే కమిటీ అయ్యానో అదే మాట మీద ఉన్నాను, అదే మాట మీద 2 ఏళ్ళు సినిమా చేశాను. సో నౌ దట్ ఇఫ్ ద ఫిల్మ్ ఫేర్స్ వెల్, విశ్వ గారికి ఇఫ్ హీస్ మేకింగ్ మనీ హీల్ డెఫినెట్లీ compensate whatever is needed to me, and that's already making money is already happening, compensating also will happen later, but that's not the priority sir. ముందు నమ్మకం పెట్టుకుని బయలుదేరారు చూడండి, అప్పటికేమీ హనుమాన్ ఆ మ్యాజిక్ జరగలేదు, ఆ వండర్ జరగలేదు, బట్ ఎట్ ఆయన నమ్మకం పెట్టుకుని ఒక మనిషి వచ్చినప్పుడు అదే నమ్మకం నేను కూడా నిలబెట్టుకోవాలి కదా. గ్రేట్. నేను రెండోసారి వింటున్నాను ఇలాంటి స్టేట్మెంట్. ముందు మహేష్ బాబు ఒక్కడు 100 days ఫంక్షన్ విజయవాడలో స్టేజ్ మీద చెప్పాడు, ఏమని సార్, నేను చాలా థ్యాంక్స్ ఎంఎస్ రాజు గారికి, నా మీద ఎంత బిజినెస్ అవుతుందో ఎలాంటి బిజినెస్ అవుతుందో కూడా తెలియకుండా హైయెస్ట్ బడ్జెట్ పెట్టి చేశారు ఈ సినిమాని అని చెప్పాడు మహేష్ బాబు. మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ నీ దగ్గరే విన్నాను నేను, మధ్యలో ఇంకెవరి దగ్గరే వినలే. అంటే యూఆర్ సో హంబుల్ అండ్ ఇన్ ప్యాషన్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్ దట్. కానీ ఇంకొక మెయిన్ ఇప్పుడు మధ్య జరుగుతున్న ఇష్యూస్ అండ్ చాలా సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నాం, అంటే డైరెక్టరు హీరో ఒక మాట అనుకుని, ఇది ఎలాగా ఫస్ట్ కథ కార్తీక్ విశ్వప్రసాద్ గారికి చెప్పి ఒప్పించడం జరిగిందా? లేదు సార్, నీకే చెప్పి ఒప్పించడం. మీ ఇద్దరు ఒక మాట అనుకుని విశ్వప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు. యాక్చువల్లీ అలా కూడా జరగలేదు సార్. మేము ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత సమహౌ విశ్వ గారు గట్టును ఎక్కడ ప్లేస్ చేద్దాం సినిమా నేను చూస్తున్నాను, నాకేదో వేరే కమిట్మెంట్ ఉంది బయట, సో అప్పుడు ప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే కార్తీక్ గారు విశ్వ గారు ఆల్రెడీ ఒక 3 సినిమాల జర్నీ ఉంది. కార్తికేయ 2 కానీ ధమాకా కానీ అవన్నీ కార్తిక్కే కెమెరామెన్ దాంట్లో డిఓపి. సో ఆ జర్నీ ఉండి ఆయనకు ఆల్రెడీ తెలిసి మీరు ఇలా ఏదో ఐడియా అనుకుంటున్నారంటే ఏంటి అంటే హార్డ్లీ ఒక 10 minutes ఉంటారు ఆయన. ఈ తేజ ఎక్సైటెడ్ అని అడిగితే యా సార్ మేము ఇద్దరం కలిపి చేద్దాం అనుకున్నాం, మీరు ఎక్సైటెడ్ అంటే దెన్ నేనే చేస్తాను సినిమా, ఎటు వెళ్ళనీకండి అని చెప్పి ఆయన అంటం జరిగింది. సో అలా ఆర్గానిక్గా జరిగింది. ఓకే. అంటే ఈ మధ్య రోజుల్లో ఏమవుతున్నదంటే డైరెక్టర్ హీరో మాట అనుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కాంబినేషన్ విశ్వ గారు ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా మిస్ఫైర్ అయిన సినిమాలు అలాగే కాంబినేషన్ వాల్యూమ్ ఇచ్చేసింది. మీరిద్దరూ విశ్వప్రసాద్ గారిని గట్టెక్కించేస్తారా? అసలు మేము కమిట్ అయ్యేటప్పుడు కాంబినేషన్ ఎక్కడుంది, కాంబినేషన్ లేదు. నేను కార్తిక్ అసలు కాంబినేషన్ లేదు కదా సార్, ఇట్స్ నాట్ అ కాంబినేషన్ ప్రాజెక్ట్. నేను కార్తిక్ గారు ఇంతకుముందు ఏమీ చేసలేము. మేము సినిమా కమిట్ అయిన రోజు హనుమాన్ రిలీజ్ అయ్యలేదు, సో అలాంటి కాంబినేషన్ లేదు. ఓన్లీ కథను నమ్మి ఒక ఎక్సైటింగ్ ఐడియాని చేద్దాము అని దిగి చేసుకుంటా వెళ్ళిందే, అంతే కదా సార్. మరి అంటే ఈ స్థరో ఎస్ ఐఎమ్ హ్యాపీ విత్ ది ప్రాజెక్ట్ అన్నట్టుగానే ఉన్నారా విశ్వ గారా? అది కూడా ఆయన్ని అడిగేసి ఉండాల్సింది మీరు. అరే నేను ఆయన ఇంటర్వ్యూలో అడుగుతాను, మాకు ఇంటర్వ్యూ ఉంది. హీఈస్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ హ్యాపీ. యా. ఈ సినిమాలో మిరాయిలో తేజలో చేసిన క్యారెక్టర్లో ఏ షేడ్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది? అంటే ఒక ఫెరోషియస్గా ఉంటాడా, ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాడా, రొమాంటిక్గా కూడా ఉంటాడా, లేదా వార్ లైక్ ఉంటాడా, యుద్ధ ప్రతినిధిలా ఉంటాడా? రొమాన్స్ తప్ప మీరు అడిగిన అన్నీ ఉంటాయి సార్. అంటే ఒక రొమాన్స్ నాకు రాదు సార్, ఇంకా నేర్చుకుంటున్నాను. నిజంగానే అండి, నవ్వుతారేంటి? నేర్చుకుంటున్నా సార్. సో నేర్చుకుని చాలా నమ్ముతారండి. ఇంకా నేర్చుకుంటున్నాడు తేజ అంటే ఇంత పెద్ద హీరో అయ్యాక. నేను ఇప్పటివరకు చేయలేదు కూడా కదా సార్, వేరే ఏ సినిమాల మీద చేయలేదు కూడా కదా. సో మీరు అడిగిన అన్ని షేడ్స్ ఉంటే ఒక అల్లరి చిల్లరగా ఉండే, అల్లరి చిల్లరగా అంటే ఒక సెకండ్ కాపీలు చేసుకునేవాడు, చార్మినార్లో ఉండేవాడు, వాడి జర్నీ ఏంటో వాడు తెలుసుకుని, వాడి పర్పస్ ఏంటో వాడు తెలుసుకుని ఎలా వెళ్తాడు అనేది ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్క్ కదా సార్. సో దాంట్లో ఎన్ని ఉంటే అన్నీ ఉన్నాయి. దాన్ని చాలా కన్విన్సింగ్గా చేయటం జరిగింది. గుడ్ గుడ్. కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను నేను సార్, ముందుగానే బుక్ చేసుకుంటున్నా సార్. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవగానే సార్ మళ్ళీ ఇంటర్వ్యూ నాకే ఫస్ట్ ఇవ్వాలి. తప్పకుండా ఇప్పుడే బుక్ చేసుకుంటున్నాను నేను. తప్పకుండా నేను ఆల్రెడీ నేను ఊహించుకుంటున్నాను ఇక్కడ
ఆ బ్లాక్ బస్టర్ పోస్టర్ ముందు మనం కూర్చున్నట్టు మళ్ళీ తప్పకుండా చేద్దాం సార్. ఫ్యాంటాస్టిక్. తదాస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% సినిమా హిట్ గ్యారంటీ, నో డౌట్. ఎందుకంటే నాకు అలాంటి ఒక మోస్ట్ లవబుల్ సింక్ సార్. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఫోన్ చేసి నువ్వు ఏం ఆర్డర్ చెప్తే అదే ఆర్డర్ చెప్తారేంటి? అవును సార్. ఇద్దరు అనుకోలేదు కదా ఎవరైనా ఇలా అడిగితే. ఇదెందుకు అడుగు సార్ ఈ క్వశ్చన్? అసలు నేనేమన్నాను, చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు ఏంటని అన్నాను కదా. మేమేం అనుకోలేదు సార్. అంటే ఆయన అన్నట్టు రియాలిటీలో ఉంటానని అన్నారు కదా, నేను నిజంగా చెప్తున్నాను. నేను ఆయన కార్తిక్ గారు ముగ్గురు రియాలిటీలోనే ఉంటాం సార్, చాలా రియాలిటీలో ఉంటాం. మా గురించి మేమేమి ఊహించుకోము. సో దర్స్ అబ్సల్యూట్లీ నో ఎయిర్స్ ఇన్ బిట్వీన్ అస్. ఏదో హైరార్కీలు ఏం లేవు. సినిమాని ఎలా బాగా డెలివర్ చేద్దాం అనేది ఒక్కటే ప్రయత్నం. ఫ్యాంటాస్టిక్. నువ్వు ఈ సినిమాతో ఇంకా రేంజ్, ట్రేడ్ పరంగా కానీ పాపులారిటీ పరంగా కానీ నిన్ను అభిమానించే వాళ్ళందరి తాలూకు సంఖ్య పెరగడంలో కానీ ఈ సినిమా చాలా బాగా హెల్ప్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఇండస్ట్రీకి మరొక కమర్షియల్ స్ట్రాంగ్ హీరో ఈ సినిమాతో రాబోతున్నాడని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. మీన్స్ అలాట్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అది మన తేజ చూడాలని ఉంది. బాబు వచ్చేసారు అలాగే, అసలు బాంబులో మారాడు, ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. లెట్ us wish him మన ఇండస్ట్రీ బాయ్ తేజ సజ్జా. కాబట్టి he needs all the great success. Let us wish it for him. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.